మాది పాలకుర్తి నియోజకవర్గం దేవరపురం మండలం పెదమడుగు గ్రామం. నా పేరు కన్న యాదగిరి. గ్రామంలో నేను సీనియర్ కార్యకర్తగా పనిచేసుకుంటూనే ఉంటా. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దీనిపైన ప్రజల స్పందన ఏ విధంగా సార్? ఒక రైతు బంధు రుణమాఫీ మాత్రం పడితే అందరి జనానికి బాగానే ఉంటుంది. వాటి వల్లనే ఇది ఉంది. అట్లానే సార్, ఇప్పుడు ఈ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు తావిస్తున్నారు సార్ సీనియర్ నాయకునిగా? ఇక అభివృద్ధి అంటే ఇక జనంలో తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు పైనుంచి రాని మనం ఏం చెప్తాం? ఆడ ప్రభుత్వం చేస్తా అంటే మనం 6 గ్యారెంటీల పైన సార్ 6 గ్యారెంటీల మీద కరెంటు జీరో బిల్లు సక్సెస్ అయింది. ఒకటి బస్సు సుతా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మన ఒక పింఛన్లు, రుణమాఫీ, రైతు బంధు జనానికి రావాల్సిందే. వచ్చిన రైతులకు మాత్రం బోనస్ సుతా బరాబరి సన్నోడ్లకు కాక దొడ్డోడ్లకు సుతా ఎత్తే బాగుంటుంది. సన్నోడ్లకు సుతా అందరికీ వచ్చినాయి. బోనస్ గురించి మాత్రం దానికి డోకలేదు. సన్నోడ్లకు దొడ్డోడ్లకు సుతా పెడితే బాగుంటుంది. సార్, గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? ఇక గ్రామంలో అంటే సర్పంచ్ వాళ్ళంతా వాళ్ళు దోసుకొని తిన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మా సుంటి కాంగ్రెస్ పార్టీలో మేము అందరు కలుపుకోపోతాం, వాళ్ళు కలుపుకోపోలేదు. అది అట్లానే సార్, టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామంలో ఎంతవరకు అమలైనవి సార్? ఏ డబుల్ బెడ్రూమ్లలో ఫెయిల్ అయింది. డబుల్ బెడ్రూమ్లు అవి కూలిపోతట్టే ఉన్నాయి. అదైతే ఏం లేదు. ఒకకి రైతు బంధు రుణమాఫీ మాత్రం చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ ప్రభుత్వం సుతా అవి ఎత్తే వీళ్ళే బాగా చేసినట్టు. ఇప్పుడు గ్యాస్ది, కరెంటు జీరోది, మన బస్సుది ఇవన్నీ సక్సెస్ అయినట్టే. సార్, ధరణి పైన రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు సార్. దీనిపైన భూమాత పెడితేనే బాగుంటుంది. ధరణి మాత్రం మా సుంటి పేద కుటుంబం 4 ఎకరాలు, 1 ఎకరం సుతా 6 ఎకరం సుతా కొనలేకపోతున్నాం. ధర్యాన్ని పెట్టి ఇప్పుడు పేదోళ్ళని మాత్రం ఇచ్చేసాడు కేసీఆర్. అట్లానే సార్, గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ గ్రామంలో ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి సార్? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇండ్లు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. వాళ్ళు పెట్టిన ఇండ్లన్నీ వచ్చినాయి. అట్లానే సార్, కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు అసలు తేడా అయింది సార్? ఇక తేడా అంటే వాళ్ళదే తోడుకోరు, జనాన్ని మాత్రం పట్టించుకోలే. ఇప్పుడు ఒక రైతు బంధు రుణమాఫీ చేసిండని, ఓ పింఛన్లు ఇచ్చిండని వాళ్ళతోటి ఇది వచ్చింది. కానీ జనంలో మాత్రం వాళ్ళు లీడర్షిప్ ఉన్నోళ్ళు, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు లీడర్లే బాగుపడరు. బీదవాడైతే ఏమనికి ఇది చేయలేదు సార్. గత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? ఇక లీడర్ వల్లనే ఓడిపోయాడు. ఆయన కింద ఉన్న లీడరే ఆయనకు ఓడదెంగిరు. అట్లాగే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఎలాంటి సూచన అంటే ప్రభుత్వం ఇస్తా అంటే మేము ఏదైనా ఊళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటాం సార్. రానున్న స్థానిక ఎన్నికల్లో మద్యం విపరీతం అంటే దారి ఏరులై పారుతుంది. దీన్ని ఏ విధంగా? అది కరెక్టే సారు. అది మద్యం బంధు పెడితే ప్రభుత్వం నడవదు కదా. ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు ఇంత నడుతుంది. అది కాక పడదంటే ఆడ ఆదాయం లేదు గవర్నమెంట్కు. సార్, యువకులకు ఎక్కువ డ్రగ్స్, దీనిపైన సార్? డ్రగ్స్ అంటే అదొకటి రేవంత్ రెడ్డి ఉత్పాదం మోపుతుండు, అది బరాబరి చేస్తుండు, అది మాత్రం కట్బంద్ చేస్తుండు సార్. అట్లానే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన ఈ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్తాం? ఇవే ఇప్పుడు రైతు బంధు పండుగలకు మాకు స్థానిక రేపు గ్రామ ఎలక్షన్ల వరకు, గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల వరకు రైతు బంధు పడతాయి, రుణమాఫీ అవుతుంది అన్నీ మేము చెప్పుకుంటాం కదా. జీరో బిల్లు, కరెంట్ బిల్లు అయితే మొత్తం ఆపైంది. 200 యూనిట్లకు అది కరెంట్ బిల్లు అడుగుడే లేదు. కానీ సార్, రాహుల్ గాంధీ జోడయాత్ర ఏ విధంగా? జోడయాత్ర దాంతోనే సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, లేకపోతే రాకపోవు వాస్తవానికి.